వైసీపీపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ విచారణతో జగన్ గుండెల్లో గుబులు మొదలైందని మండిపడ్డారు. అధికారం ఉందని జగన్ వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని విమర్శించారు. సంస్థాగతంగా టీడీపీ అత్యంత బలమైన పార్టీ అన్న ఆయన కూటమి పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఫరిడవెల్లుతోందని వెల్లడించారు. ఎలా ముందుకెళ్ళాలి, గ్రామ సమస్యల మీద ఎలా మనం పోరాటాలు చేయాలి, అధికారులతో ఎలా చేయించుకోవాలి, ఇవన్నీ కూడా ఈ సమావేశంలో చర్చించుకుంటాం. ఇది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే జరుగుతున్నటువంటి విధానం. ఇవాళ చూసాం, ఎక్కడ అవినీతి జరిగినా మొట్టమొదట పోరాడేది తెలుగుదేశం పార్టీ. ఇవాళ తీర్పులు ఆలస్యం అవ్వచ్చు, కానీ నిజమే నిలబడుతుంది. దానికి ఉదాహరణే ఓబులాపురం గనులు. ఓబులాపురం గనుల్లో అవినీతి అనుకొండలు దోచేస్తున్నాయని చెప్పి ఆ రోజు పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీ. అనేక మంది మీద కేసులు, మొన్నటి వరకు కూడా కేసులు నడిచినాయి. చంద్రబాబు నాయుడు గారిని అయితే చాలా అనరాని మాటలు కూడా అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ వీడియోలు ఇప్పటికి కూడా నిలువెత్తు సాక్ష్యాలుగా ఉన్నాయి. ఓబులాపురం గనుల్లో ఇవాళ శిక్ష పడినటువంటి గాలి జనార్దన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారితో కుమ్మక్కై ఆ రోజు చేసినటువంటి ఆ మైనింగ్ దోపిడీ ఎలా నడవాలి, ఎలా ముందుకెళ్ళాలి, గ్రామ సమస్యల మీద ఎలా మనం పోరాటాలు చేయాలి, అధికారులతో ఎలా చేయించుకోవాలి, ఇవన్నీ కూడా ఈ సమావేశంలో చర్చించుకుంటాం. ఇది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే జరుగుతున్నటువంటి విధానం. ఇవాళ చూసాం, ఎక్కడ అవినీతి జరిగినా మొట్టమొదట పోరాడేది తెలుగుదేశం పార్టీ. ఇవాళ తీర్పులు ఆలస్యం అవ్వచ్చు, కానీ నిజమే నిలబడుతుంది. దానికి ఉదాహరణే ఓబులాపురం గనులు.